వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం ఎల్పిజి సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అందులో ప్రైవేటైజేషన్ అంటే ఏంటిది ఒకసారి క్లియర్గా చూస్తే, భారతదేశంలో ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో ఉండే పరిశ్రమలు నష్టాల బారిన పడితే ఆ నష్టాల బారిన పడిన పరిశ్రమల లిస్టు తయారు చేయడం కోసము 1985లో సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ను రూపొందించడం జరిగింది. ఈ సికా చట్టం ప్రకారము కాయిలా పడిన అనగా నష్టాల బారిన పడిన పరిశ్రమల యొక్క లిస్టు తయారు చేసి ఈ లిస్టును 1987లో ఏర్పాటు చేసిన బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ రీకన్స్ట్రక్షన్ వారు ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే కొనసాగించాలా ఈ పరిశ్రమలు, ఆ లిస్ట్ ఆధారంగా ఆ పరిశ్రమలు ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో కొనసాగించాలా, మూసివేయాలా, ప్రైవేటీకరణ చేయాలా అనే దాని 3 జాబితాలు తయారు చేస్తుంది. అందులో ప్రైవేటీకరణ చేయాలి అనే పరిశ్రమలన్నీ కూడా 1993 పెట్టుబడుల ఉపసంహరణ కమిటీని ఏర్పాటు చేసి సి రంగరాజన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ సూచన మేరకు భారతదేశంలో ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో నష్టాల బారిన పడిన పరిశ్రమలలో వాటాలను ప్రైవేటు వారికి విక్రయించడం వలన ఈ పరిశ్రమ కాస్త ఇలా అద్భుతంగా తయారై ఇందులో వస్తువుల ఉత్పత్తి ప్రారంభమై మార్కెట్లోకి వస్తువులు వచ్చి ప్రజలకు వినియోగ వస్తువులు తక్కువ ధరకు వచ్చేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ప్రైవేటు వారికి వాటాలను విక్రయించే ప్రక్రియనే ప్రైవేటీకరణ అంటారు. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ జరగాలి అంటే పెట్టుబడుల ఉపసంహరణ జరగాలి. 100% ప్రభుత్వ రంగం యొక్క షేర్లు ఉన్నాయి. అందులో 49% వాటా, 39% వాటా, 25% వాటా ప్రభుత్వము పెట్టుబడులను ఉపసంహరించుకుంటుంది. అంటే వాటి ప్లేస్లో 49% ఉపసంహరించుకుంది అంటే ప్రైవేటు వారికి 49% విక్రయిస్తుంది అని అర్థం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారి చేతుల్లోకి వాటాలను అప్పజెప్పడాన్ని ఏమంటారంటే ప్రైవేటీకరణ అంటారు. థ్యాంక్ యూ.